వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. సో ఈ రోజు వీడియోలో ఏంటి అంటే నా ఎంగేజ్మెంట్ డేనా నేను ఏ శారీస్ వేర్ చేశాను అండ్ ఎక్కడ తీసుకున్నాను శారీస్, సో ఇవన్నీ కూడా మాట్లాడేసుకుందాము. వితౌట్ ఎనీ ఫర్దర్ డూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ ఇలాగా మాట్లాడి చాలా డేస్ అయిపోయింది. ఫస్ట్ అయితే మనం లెహెంగా కానీ హాఫ్ సారీ కానీ వేసుకుంటాం కదా ఫస్ట్ డ్రెస్ కి. సో అది అయితే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నానండి. ఒక్క నిమిషం. ఇది మొత్తం కూడా సెల్ఫ్ అండ్ మగ్గం వర్క్ అన్నమాట. చూపిస్తా. సో దిస్ ఇస్ ద లెహెంగా, సారీ హాఫ్ సారీ. సో దిస్ ఇస్ ద హాఫ్ సారీ. మొత్తం కూడా మగ్గం వర్క్ వస్తుంది. మొత్తం పింక్ అన్నమాట, డార్క్ పింక్, రాణి పింక్ అంటారు కదా అది. సో ఇది అయితే స్కర్ట్ అండ్ దీనికి అయితే నెట్ ఓని వచ్చింది అనమాట. సో నెట్ ఓని ఇది ఆంబ్రే షేడ్ వస్తుంది, కానీ చాలా బాగుంటుంది కలర్. టోటల్ పింక్ అనే కానీ చాలా వైబ్రెంట్ గా ఉంటుంది. బట్ ద సాడెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది నేను వేసుకోలేదు ఎంగేజ్మెంట్ రోజున. ఎందుకో కూడా చెప్తాను. ఇది మొత్తం కూడా ఇలా వస్తుంది అన్నమాట. బేబీ పింక్. యాక్చువల్లీ ఇది మీకు ఎలా కనిపిస్తుందో కానీ ఇది బేబీ పింక్, ఇక్కడ డార్క్ పింక్, అంటే 2 షేడ్స్ వస్తుంది. నేను వీడియోస్ లో ఎప్పుడైనా వేర్ చేసుకున్నప్పుడు మీకు చెప్తాను. డ్రెస్ ఫస్ట్ అయితే నేను యాక్చువల్ గా వేసుకోవాల్సింది ఇది, కానీ ఇది నేను వేసుకోలేదు. ఎందుకు అంటే ఏమో సడన్ గా నాకు మైండ్ ఇది వేసుకోవాలా, లెహెంగా హాఫ్ సారీ వేసుకోవాలా అని ఎందుకు అట్లా అనిపించింది. మేబీ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే హాఫ్ హ్యాండ్స్ ఉండడం వల్ల. ఎందుకో నాకు హాఫ్ హ్యాండ్స్ అంత అలవాటు లేదండి. ఇది కూడా మొత్తం మగ్గం వరకు వచ్చేస్తుంది, కాకపోతే హాఫ్ హ్యాండ్స్ సారీ వేసుకోలేదు కదా. సో ఏం వేసుకున్నాను అంటే ఫ్యాన్సీ శారీ అని చెప్పాను కదా, ఫ్యాన్సీ శారీ అన్నమాట. మొత్తం కూడా ఫాలింగ్ ఉంటుంది, క్లాత్ కూడా చాలా బాగుంటుంది. బాడీ హగింగ్ అయితే ఏమి ఉండదు. కాకపోతే ఏంటి అంటే ఇంకా నాకు ఆప్షన్ లో ఇంకా నేను ఇది వేసుకుని అనిపించింది, ఇంక ఇది వేసేసుకున్నాను. గ్రీన్, డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్ అంటారు కదా, సో ఆ షేడ్ అనమాట. సిఎంఆర్ లో తీసుకున్నాను ఇది. బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా మగ్గం వర్క్ తోటి ఇట్లా ఇచ్చారనమాట. కానీ నేను ఇది కొంచెం డల్ గా ఉంది కదా అని చెప్పేసి నేను వెల్వెట్ క్లాత్ మీద ఒకటి కస్టమైజ్ చేసుకున్నాను టైంకి. యాక్చువల్ గా ఆ బ్లౌజ్ ఉండబట్టి అది ఇంకా బాగా సెట్ అయింది, మీకు చూపిస్తాను. అలా బాగుంది కదా. ఇది ఇన్బిల్ట్ కట్ వర్క్ లేస్ కూడా వచ్చేసింది వెల్వెట్ క్లాత్. ఈ శారీ మీదకి అయితే ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది. పిక్స్ ఉంటే నేను ఖచ్చితంగా సైడ్ నా పెడతాను. చాలా అంటే చాలా రాయల్ లుక్ వచ్చిందండి. సో హాఫ్ సారీ బదులు నేను అయితే ఇది వేర్ చేశాను. సో ద నెక్స్ట్ శారీ, ఇది మా అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీ అన్నమాట. సో దానికి వెళ్ళబోయే ముందు నేను మీకు ఒకటి చూపిస్తాను. దిస్ ఇస్ అ రింగ్ ప్లాటర్ అన్నమాట. అంటే బ్రైడ్ అండ్ గ్రూమ్ రింగ్స్ ఇందులో ప్లేస్ చేసి, సో రింగ్స్ ఎక్స్చేంజ్ అప్పుడు ఈ రింగ్ ప్లాటర్స్ తీసుకొస్తున్నారు కదా, ఇప్పుడు చాలా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇవి మనకి ఆన్లైన్ లో కూడా దొరికేస్తున్నాయండి, అమెజాన్ వాటిల్లో. బట్ దిస్ వాజ్ కస్టమైజ్డ్, నేనే చేశాను అది కూడా. ఇంకా చెప్పాలి అంటే ఎంగేజ్మెంట్ 2 days ఉంది అనగా ఇది నేను ఫినిష్ చేశానండి. నైట్ కూడా కూర్చొని ఫినిష్ చేశాను. బాగుంది కదా. నాకు ఈ థీమ్ కూడా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు కొన్ని ఊడిపోయినాయిలేండి, బట్ మనమే ప్రిపేర్ చేసాం కాబట్టి అగైన్ నేను స్టిక్ చేసి ప్రాపర్ గా చేసేయగలను. సో ఇక్కడ 2 rings అనమాట. అండ్ ఇదంతా కూడా వెల్వెట్ క్లాత్. ఈ రోజెస్ కూడా నేనే ప్రిపేర్ చేశానండి రిబ్బన్ క్లాత్ తో. ఇంక ఇవన్నీ జిప్సీస్ యాడ్ చేసేసాను. ఇంకా రింగ్ కి ఇట్లాగా. అండ్ కాస్ట్ అరౌండ్ 1500 లోనే కంప్లీట్ అయిపోయింది చెప్పాలంటే, బట్ స్ట్రాంగ్ గా కూడా ఉంది. ఓకే, సో ఇది చూపించాలనుకున్నాను, చూపించేసాను. నెక్స్ట్ అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీ అయితే చూపిస్తాను. ఆప్షన్స్ ఏది సెలెక్ట్ చేసుకోవాలో అసలు అర్థం కాదు. ఇంకా పాపం చాలా షాప్స్ అయితే తిరిగాము ఆ రోజున, బట్ ఫైనలీ ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మ్యాంగో ఎల్లోకి వైలెట్ కలర్ బోర్డర్. ఇప్పుడు ఈ కాంబినేషన్ చాలా ట్రెండింగ్ లో ఉంది కదా, సో ఇది ఇంకా నచ్చి తీసుకున్నాము. కంచి పట్టు శారీ అన్నమాట. ఇంకా వీటికి ఇట్లాగా కుచ్చులు, టెజల్స్ అయితే వేపించేసాము. సో బాగుంది. అండ్ ఇంకా బ్లౌజ్ అనమాట. సో యాక్చువల్లీ వీళ్ళు మనకి శారీలోనే బ్లౌజ్ ఇచ్చేస్తారు కదా, దాని మీద మగ్గం వర్క్ చేపిస్తే ఎక్కువ కాలం ఉండదు అండ్ క్లాత్ కూడా చిరిగిపోవడం అట్లా జరుగుతుంది. సో అందుకని ఏం చేసాము అంటే విడిగా యాక్చువల్ చెప్పాలంటే జాస్మిన్ పట్టు తీసుకొని మగ్గం వర్క్ అనేది చేపిస్తాము. బట్ మేమేం చేసాము అంటే మాకు రెడీమేడ్ గా షాప్స్ లోని ఇట్లాగా మగ్గం వర్క్ తో వచ్చిన బ్లౌజెస్ అయితే ఉన్నాయి. సో ఇంకా తీసేసుకున్నాం. సో ఓవరాల్ హ్యాండ్ కి ఓవరాల్ గా వర్క్ అయితే వచ్చింది. కొంచెం వెయిట్ అయితే ఉందండి చెప్పాలి అంటే, బట్ ఇట్ లుక్స్ గ్రేట్.
మీకు పిక్స్ యాడ్ చేస్తాను. అండ్ ఇంకా బ్లౌజ్ అయితే ఇట్లాగా తీసేసుకున్నాము. సో మ్యాచింగ్ అనమాట, మ్యాచింగ్ బ్లౌజ్ ఇలా తీసుకున్నాము. అండ్ ఇంకా వీటికి అయితే ఇట్లా హ్యాంగింగ్స్ యాడ్ చేపించేసాము వెనకాల థ్రెడ్స్కి. సో బాగుంది కదా ఇది. ఇంకా ఇంకా ఇవేనండి ఎంగేజ్మెంట్కి అయితే తీసుకున్నాయి. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ ఇంకా మ్యారేజ్ ఈవెంట్స్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు ఉన్న వీడియోస్ అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పటి వరకు మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే మీరు సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది, ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.